హాయ్ 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయాయి, రిజల్ట్స్ కూడా వచ్చేశాయి. ఇప్పుడు లైఫ్లోనే ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. అదే 10 తర్వాత ఏంటి. సో ఈరోజు మనం మన ఫ్యూచర్కి కరెక్ట్ దారిని ఎలా ఎంచుకోవాలో క్లియర్గా చూసేద్దాం. అవును, ప్రతి స్టూడెంట్ మైండ్లో ఇప్పుడు ఇదే క్వెషన్ రన్ అవుతూ ఉంటుంది. ఇది కొంచెం టెన్షన్గా అనిపించినా మన భవిష్యత్తును మనమే డిజైన్ చేసుకోవడానికొచ్చిన ఒక సూపర్ ఛాన్స్ ఇది. మరి మన ముందు ఏమేం దారులున్నాయో ఓ లుక్కేద్దామా? ఫస్ట్ ఆఫ్ ఆల్, చాలామంది స్టూడెంట్స్ వెళ్లే ట్రెడిషనల్ రూట్ గురించి మాట్లాడుకుందాం. అదే ఇంటర్మీడియట్. హయ్యర్ ఎడ్యుకేషన్కి ఇది ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ లాంటిది. ఇంటర్లో మెయిన్గా 3 రకాల గ్రూపులు ఉంటాయి. ఒక్కో గ్రూపు మనల్ని ఒక్కో కెరీర్ వైపు నడిపిస్తుంది. అసలా గ్రూప్స్ ఏంటి, వాటితో ఏమవుతుంది, ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది మోస్ట్ పాపులర్ గ్రూప్ ఎంపీసీ, అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ప్రాబ్లమ్ సాల్వింగ్, లాజికల్ థింకింగ్, సైన్స్ అంటే ఇష్టమున్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ చాయిస్. ఇక్కడ చూడండి, ఎంపీసీ తర్వాత ఎన్ని కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయో. ఇంజనీర్, పైలట్, సైంటిస్ట్, సాఫ్ట్వేర్ ఫీల్డ్. ఇవి మాత్రమే కాదు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లాంటి డిఫెన్స్ సర్వీసెస్లోకి వెళ్ళడానికి కూడా ఇదే దారి. నెక్స్ట్, ఇంకో ఇంపార్టెంట్ గ్రూప్ బైపీసీ, అంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. డాక్టర్ అవ్వాలనే డ్రీమ్ ఉన్న వాళ్ళకి ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. లైఫ్ సైన్సెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. బైపీసీతో మెయిన్గా డాక్టర్ అవ్వడానికి నీట్ ఎగ్జామ్ రాయొచ్చు. అదొక్కటే కాదు, డెంటిస్ట్, వెటనరీ డాక్టర్, ఫార్మసీ, నర్సింగ్, ఇంకా అగ్రికల్చర్ సైడ్ వెళ్లాలనుకుంటే బీఎస్సీ అగ్రికల్చర్, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సరే, సైన్స్ పక్కన పెడితే ఇంకో మేజర్ ఫీల్డ్ ఉంది, అదే కామర్స్. ఇందులో సిఈసి, హెచ్ఈసి, ఎంఈసి లాంటి గ్రూపులుంటాయి. అకౌంట్స్, బిజినెస్, ఎకనామిక్స్ లాంటి సబ్జెక్టులుంటాయి. కాబట్టి బిజినెస్, ఫైనాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లకి ఇది సూపర్బ్. కామర్స్తో చార్టర్డ్ అకౌంటెంట్ అంటే సీఏ అవ్వచ్చు, లేదా బ్యాంకింగ్ సెక్టార్లోకి వెళ్లొచ్చు. బీబీఏ, ఎంబీఏ లాంటి కోర్సులు చేసి పెద్ద పెద్ద కంపెనీల్లో మేనేజ్మెంట్ పొజిషన్స్కి వెళ్లొచ్చు. అలాగే కంపెనీ సెక్రటరీ అంటే సీఎస్ కూడా ఒక మంచి కెరియర్ ఆప్షన్. ఓకే, ఇంటర్మీడియట్ కాకుండా చదువు పూర్తవగానే వెంటనే జాబ్లో సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్లకి కూడా కొన్ని బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి నేరుగా టెక్నికల్ స్కిల్స్ నేర్పిస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. వాటిలో ఫస్ట్ ఆప్షన్ పాలిటెక్నిక్ లేదా డిప్లొమా. ఇది 10th తర్వాత డైరెక్ట్గా జాయిన్ అవ్వగల 3 సంవత్సరాల టెక్నికల్ కోర్స్. ఇందులో సివిల్, మెకానికల్, కంప్యూటర్స్ ఇలా చాలా బ్రాంచులుంటాయి. ఇప్పుడు చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. డిప్లొమా కంప్లీట్ చేశాక 2 సూపర్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, కోర్స్ అవ్వగానే వెంటనే టెక్నికల్ జాబ్ తెచ్చుకోవడం. 2, లాటరల్ ఎంట్రీ ద్వారా డైరెక్ట్గా బీటెక్ సెకండ్ ఇయర్లో జాయిన్ అవ్వడం. ఇంకో ఆప్షన్ ఏంటంటే ఐటీఐ, అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఇవి జస్ట్ 1 or 2 year కోర్సులు. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ప్లంబర్ లాంటి ఒక స్పెసిఫిక్ పనిలో ప్రాక్టికల్ స్కిల్స్ సంపాదించడానికి ఇవి చాలా హెల్ప్ అవుతాయి. ఇక్కడ ఈ టేబుల్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. డిప్లొమా ఏమో 3 ఏళ్లు, ఐటీఐ ఏమో 1 లేదా 2 ఏళ్లు. ఫోకస్ కూడా వేరు. డిప్లొమా టెక్నికల్ నాలెడ్జ్ మీద ఉంటే ఐటీఐ హ్యాండ్స్ ఆన్ స్కిల్స్ మీద ఉంటుంది. సో మన గోల్ని బట్టి ఈ రెండింట్లో ఏది బెస్ట్ అని డిసైడ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పటిదాకా మనం ట్రెడిషనల్ చదువులు, ఉద్యోగాల గురించి మాట్లాడాం. కానీ కొంతమందికి వాళ్ల ప్యాషన్నే కెరియర్గా మార్చుకోవాలని ఉంటుంది కదా. అలాంటి వాళ్ల కోసం కూడా కొన్ని స్పెషల్ కోర్సులున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, క్రియేటివ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే హోటల్ మేనేజ్మెంట్, ఫ్యాషన్ డిజైనింగ్, యానిమేషన్, గ్రాఫిక్ డిజైనింగ్ లాంటివి. లేదా టెక్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే డిజిటల్ మార్కెటింగ్, ఫోటోగ్రఫీ, ఇలా చాలా ఉన్నాయి. వీటికి మార్కెట్లో ఇప్పుడు మంచి డిమాండ్ కూడా ఉంది. ఒకవేళ ఏ కారణం వల్ల అయినా రెగ్యులర్గా కాలేజ్కి వెళ్లలేని సిచ్యువేషన్ ఉంటే వరి అవ్వాల్సిన పనే లేదు. ఓపెన్ స్కూలింగ్ ద్వారా కూడా ఇంటర్ కంప్లీట్ చేసి మన చదువును కంటిన్యూ చెయ్యొచ్చు. రైట్, ఇన్ని ఆప్షన్స్ చూశాక ఖచ్చితంగా ఒక కన్ఫ్యూజన్ వస్తుంది, నాకేది బెస్ట్ అని. సరైన నిర్ణయం ఎలా తీసుకోవాలి ఇప్పుడు మాట్లాడుకుందాం. అవును, ఇదే అసలైన ప్రశ్న. ఇన్ని దారులు మన ముందున్నప్పుడు మనకు ఏది కరెక్ట్? దీనికి జవాబు ఎక్కడో లేదు, మనలోనే ఉంది. కరెక్ట్ దారి ఎంచుకోవడానికి మనల్ని మనం ఈ 4 ప్రశ్నలు వేసుకోవాలి. 1, అసలు మనకి దేనిమీద ఇంట్రెస్ట్ ఉంది. 2, ఏ సబ్జెక్టులో మనం స్ట్రాంగ్గా ఉన్నాం. 3, ఫ్యూచర్లో ఏమవ్వాలి అనేది మన డ్రీమ్. ఇక 4ది, ఇది కూడా ముఖ్యమే, మన ఫ్యామిలీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎలా ఉంది. ఈ పాయింట్ని కూడా ఆలోచించాలి. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే,
ఫ్రెండ్స్ వెళ్తున్నారని లేక ఎవరో చెప్పారని కాకుండా మన ఇంట్రెస్ట్, మన స్ట్రెంగ్త్స్, మన డ్రీమ్స్ వీటిని బేస్ చేసుకుని డెసిషన్ తీసుకోవాలి. అప్పుడే అది కరెక్ట్ అవుతుంది. మరి మన భవిష్యత్తును మనమే అద్భుతంగా డిజైన్ చేసుకునే ఈ ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ వేయడానికి రెడీయేనా? బాగా ఆలోచించండి, బెస్ట్ డెసిషన్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్.